అందరికీ నమస్తే. ఎప్పట్లెక్కనే ఇయ్యాల కూడా పటాస్ న్యూస్ లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం. ఇక ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ అయితే చూద్దాం పాన్లి. ఆడోళ్ళ జోలికి పోతే ఊకునేది లేదట, గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు సీఎం సారు. లెక్కలన్నీ చూసి సాయం చేస్తారట, రైతన్నలకు ధైర్యం చెప్పిండ్రు మంత్రులు. ఎన్నెల వెలుగులల్లా సీతారాముల కళ్యాణం, పట్టుబట్టలు సమర్పించిండు సీఎం సారు. తురువైంది సాలేశ్వరం జాతర, గుట్టల పోంటి లైను కట్టిండ్రు జనాలు. అడవిల కాట కలిసిండ్రు ఆడోళ్ళు, అట్లిట్ల దొరకబట్టిండ్రు పోలీసోళ్ళు. 6 గంటలలోనే కట్టిండ్రు రైల్వే స్టేషను, భలే విగ్రహం చేసిండ్రు జపాన్ దేశపోళ్ళు. ఎండగొట్టని ఆనగొట్టని సలివెట్టని ఏం జరిగినా సరే ఆరానికి 3-4 దినాలు పబ్లిక్లనే ఉండాలని గట్టిగా కంకణం కట్టుకున్నట్టుండు సీఎం సారు. అందుకే తాపకో జిల్లాల మీటింగులు పెట్టుకుంటా, ఊర్ల పొంటి తిరుక్కుంటా, ఇల్లిల్లు సుడిపెట్టుకుంటా మస్తు జోరుగా ముచ్చట్లు చెప్తుండు. అందరి ఆపతి సాపతి అడిగి తెలుసుకుంటాండు. ఇగో ఈసారి ఎక్కడికి పోయిండో చూడుర్రి. ఓ రోజు ఆఫీసు, ఓ రోజు పబ్లిక్ అన్నట్టే నడుస్తున్నది సీఎం సారు పని. సారుకు ఎన్ని మీటింగులున్నా పబ్లిక్నైతే నారాజు చేస్తలేడు. గిట్లనే ఈసారి ఏలూరు జిల్లాకు పోయిండు. ఆగిరిపల్లి మండలం వడ్లమాన అనే ఊర్లో మీటింగ్ అయ్యిండు. ఇక ఎప్పట్లెక్కనే ముందుగాల పబ్లిక్ను పాయిరంగా బలకరిచ్చిండు. కుల వృత్తులు చేసుకొని బతికేటోళ్ళను అరుచుకున్నాడు. పనులు ఎట్టెట్ట నడుస్తున్నాయి, ఆమ్దాని ఎంత వస్తున్నది, దాన్ని ఇంకెట్లా పెంచుకోవాలి అన్నట్టు ముచ్చట్లాడిండు. పక్క పొంటే ఉన్న ఆఫీసర్లను పిలిచి పబ్లిక్ కి ఏం కావాలంటే అవి చేసి పెట్టాలి, పైసలు కావాలంటే సర్కారు ఇస్తుంది అన్నట్టు చెప్పిండు. నీళ్ళ టాంకీలు, ఆటోలు పంచిపెట్టిండు. అటెనక మీటింగులో మాట్లాడుకుంటా ఆడోళ్లను తక్కువ చేసి మాట్లాడితే ఎవరైనా సరే ఇడిచేదే లేదన్నట్టు వార్నింగులు ఇచ్చిండు సారు. సోషల్ మీడియాలో ఎట్టబడితే అట్లా మాట్లాడితే ఊకునేదే లేదని గట్టిగానే గరం అయిండు ముఖ్యమంత్రి. ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో. నేను రాజకీయాలు సేవల కోసం చూశాను, ఇప్పుడు రాజకీయాలు దిగజారిపోయినాయి. సోషల్ మీడియా వచ్చింది, ఇష్టానుసారంగా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకే మాట చెప్పాను, ఈ మాట కట్టుబడి ఉన్నా. ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తూ ఇగిదిట్లుంటే అటు మంగళగిరిలో చిన్నసారు ఇంటి పట్టాలు పంచిపెట్టే కార్యం చేసిండు. 1030 మందికి ఇంటి పట్టాలు ఇచ్చి అందరినీ దిల్కుజ్ చేసిండు. మంగళగిరి పబ్లిక్ మీద మస్తు పాయిరం చూపించిండు సారు. అటు బాబు గారితో కానీ పవనంతో కానీ పోరాడి మంగళగిరి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసాక నాకు బలం వస్తుందని చెప్పే తల్లి. ఈరోజు మీరు నాకు ఆ బలం ఇచ్చారు, ఆ శక్తి కల్పించారు తల్లి. అందుకే మీరు చూస్తే క్యాబినెట్ మీటింగ్లో 100 పడకల హాస్పిటల్ ఏ నియోజకవర్గాలు అప్పటికి శాంక్షన్ అవ్వాల. మంగళగిరి నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ నేను అడిగితే ఒక్కరు కూడా ఒక మాట అనలేదు. మంగళగిరి నియోజకవర్గం కదా చేయండి అని చెప్పే పరిస్థితి తల్లి. ₹1 తీసుకోకుండా ఈరోజు మీకు పట్టాలు అందజేస్తున్నాను తల్లి. గిట్లా తండ్రి కొడుకులు ఇద్దరు పోటీ పడ్డట్టే తిరుగుతాండ్రు పబ్లిక్లా. దూరం దూరం అన్నట్టు కాకుండా అందరిట్లే కలిసిపోయి ముచ్చట్లు చెప్తున్నారు. ఎక్కడనో అంటక ముట్టక ఉండకుండా లీడర్లు పబ్లిక్ చేతికి అందేటట్టే ఉంటే అంతకన్నా ఏం కావాలి అనుకుంటారట పబ్లిక్ కూడా. ఏం కాలమో ఏమో రోజు రోజుకు ప్రకృతి పగబట్టినట్లే వేస్తుంది. ఒకప్పుడు ఎండాకాలం ఎండ, ఆనకాలం ఆన, చలికాలం చలి అన్నట్టుండే. కానీ ఇప్పుడు ఏ కాలంలో ఏదెక్కువ ఏది తెలుస్తలేదు. అట్లనే ఇప్పుడు ఎండాకాలం నడుస్తుంది, కానీ ఆనలు పొట్టు పొట్టు కొడుతున్నాయి. పంటలన్నీ పాడై రైతన్నలు అరిగోస పడుతుర్రు, కన్నీళ్లు పెట్టుకుంటాన్లు. అందుకే ఇగో రైతన్నల కష్టాలు తెలుసుకునేందుకు మంత్రులు కదిలిండ్లు. చెడగొట్టు వానలు చేయబట్టి తెలంగాణ అంతటా పంటలు పాడైనాయి. రేపో మాపో పంట చేతికొస్తుంది అనుకుంటున్న యాలల్లా అంతా ఆగమాగం అయింది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతన్నలంతా లబోదిబోమ అంటున్నారు. ముచ్చటెరకైన మంత్రులు బండ్లు కట్టుకొని పోయినరు. అట్లా సిరిసిల్ల మీటింగుకు పోత నడుమ దెబ్బతిన్న పంటలన్నీ ఓసారి చూసి రైతన్నలకు ధైర్యం చెప్పిండ్రు.
రాళ్ల వానలు చేయబట్టి నష్టం గట్టిగానే అయ్యింది, లెక్కలన్నీ తీసి అందరికి న్యాయం చేస్తాం అన్నట్టు మాట్లాడిండు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. ఇక అక్కడి నుంచి సిరిసిల్లకు పోయిన 3 మంత్రులు అక్కడ టెక్స్పోర్ట్ యూనిట్ చాలు చేసిండ్రు. అంటే మహిళలకు బట్టలు కుట్టుడు నేర్పుడు, అక్కడనే పెద్ద పెద్ద బ్రాండ్ల బట్టలు కుట్టి కంపెనీలకు పంపించుడు, ఇసోంటి అన్ని చేస్తారట. 40 కోట్లతోని పెద్ద పెద్ద మిషన్లు కొనుక్కొచ్చి పెట్టినరాట. పబ్లిక్ కొరకు ఎంత తిప్పలబడి పనిచేయాలనో అంత చేస్తున్నాం అన్నట్టు మాట్లాడినరు మంత్రులు. రైతన్నలకు మాటిచ్చాం, సుమారు ఇప్పటికే 33,000 కోట్లు ఆడ ఖాతాల్లో జమ చేశాం. భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా దేశ చరిత్రలో ఒకే ఒక సంవత్సరం మొదటి పంట కాలంలో 33,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అటు యమలాడ రాజన్న గుడికి పాత సర్కారోళ్ళు పైసలు ఇస్తాం అని చెప్పి ఇయ్యలేదు. అదే షెయి పార్టీ సర్కారు వచ్చినాక అడగకుండానే నిధులు ఇచ్చినాం అన్నట్టు మాట్లాడిండు శ్రీధర్ బాబు సారు. అంతేకాదు కంచగచ్చిపోలి భూముల గురించి కూడా ఎల్లదీసిండు. ఈరోజు దుష్ప్రచారం చేస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ప్రభుత్వ భూమైనా దాన్ని వేరే విధంగా చిత్రీకరించి అభివృద్ధికి ఏదో విధంగా అడ్డుకోవాలని చేస్తా ఉన్న ప్రయత్నంలో మరి ఎవరు చేస్తా ఉన్నారో గమనించాలి. ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్కి సంబంధించి ప్రభుత్వ భూమిగా, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి విషయంలో రాబోయే కాలంలో ఆ సెంట్రల్ యూనివర్సిటీ అక్కడే ఉంటుంది. మరి వారికి పూర్తి స్థాయిలో హక్కులు కల్పించే కార్యక్రమం గత ప్రభుత్వం చేయనప్పటికీ ఈరోజు హక్కులు కల్పించి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ భాగంలో ముందుకెళ్తా ఉంటే దుష్ప్రచారం చేస్తూ ఈరోజు ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిన వారి గురించి గిట్లా తుమ్మల సారు, శ్రీధర్ బాబు సారు, పొన్నం సారు 3 సార్లు కలిసి సిరిసిల్ల జిల్లాలో సుడిపెట్టిండ్రు. ఓ దిక్కు రైతులకు ధైర్యం చెప్పిండ్రు, ఇంకో దిక్కు నేతన్నలను సాంబుర పెట్టిండ్రు. శ్రీరామనవమి నాడు ఆ భద్రాచలం సీతారాముల కళ్యాణం చూసినాం. అందరం భక్తితోని దండం పెట్టుకున్నాం. రాసిపెట్టినోళ్లకు ఆ కళ్యాణం తలంబ్రాలు కూడా చేతికి అందినాయి. ఇప్పుడు నవమొడిచినాక 6 దినాలకు ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ లెక్కనే జరిగింది. ఆ సీతారాముల వైభవం చూడనీకే 2 కళ్ళు సరిపోలేదంటే నమ్ముర్రి. ఇక మీరు కూడా చూడరి. ఆ చందమామ వెండి వెన్నెల పందిరేసిండు. మొగులు మీది సుక్కలన్నీ అందమైన మనుల తీరుగా మెరిసినాయి. ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం ఎప్పటికంటే కూడా ఈసారి ఇంగింత కమనీయంగా చేసిండ్రు. సీఎం చంద్రబాబు సారు సర్కారుల తరపుకెంచి సీతారాములకు పట్టుబట్టలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిండు. తత్తిమ లీడర్లంతా కూడా దేవుని కార్యానికి పోయిండ్రు. 52 ఎకరాలల్ల కట్టిన కళ్యాణ మండపంలో ఈసారి మస్తు ఘనంగా చేసిండ్రు ఏర్పాట్లు. భక్తుల కొరకు తీరొక్క సవలతులు చేసిండ్రు. ఇక నిండు చంద్రుడు చల్లని వెన్నెలలు గురిపియంగా సీతారాముల కళ్యాణం కనులార చూసి ఒక్క తీరుగా సంబరపడ్డారు అందరూ. జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విల్దేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియల్ దేవీముపహ్వగే శ్రీర్మా దేవీర్జుషతా. ఇగిదిట్లుంటే ఈసారి ఇంకో పెద్ద ముచ్చట ఒకటి ఉన్నది. ఒంటిమిట్టల వెలిసిన శ్రీ సీతారామ లక్ష్మణులకు 6,60,00,000 విలువ చేసే వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాలు సమర్పించిండ్రు. పెన్నా సిమెంట్స్ కంపెనీ ఓనరు ప్రతాప్ రెడ్డి ఆయన ఇంటోళ్ళంతా కలిసిపోయి బంగారు కిరీటాలను దేవునికి సమర్పించిండ్రు. మొత్తం 7 కిలోల బంగారంతో తయారు చేసిన 3 కిరీటాలను టీటీడీ చైర్మన్ ఈఓ సార్లకు అప్పచెప్పిండ్రు. కిరీటాలకు ప్రత్యేకంగా పూజలు చేసి అటెనక సీతారామ లక్ష్మణులకు అలంకరణ చేసిండ్రాట. ఏమైనా ఈసారి కూటమి సర్కారోళ్ళ చేతుల మీదకెళ్లి కళ్యాణం జరిగింది. వారం దినాల సంధి ఏర్పాట్లు జోరుగా చేసిండ్రు. భక్తులకు పంచిపెట్టనికే తిరుమల శ్రీవారి సన్నిధికేంచి 70,000 లడ్డూలు కూడా తీసుకొని వచ్చి పంచిపెట్టిండ్రు. ఇక అంతోడిసినాక కళ్యాణ తలంబ్రాలు నెత్తికిన్ని అందుకొని సంబురంగా ఇంటికి పోయిండ్రు జనాలు. గిట్ల ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం మస్తు వైభవంగా సాగింది ఈసారి.
జాతరలంటే మస్తు సంబురంగా ఇంటిల్లి పాది పోయి చూసేస్తారు. పిల్ల జల్లెల్ని ఎంటేసుకొని పోయి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక తెలంగాణల జాతరలన్నీ ఒకదానెనుకో ఒకటొచ్చుడుతోని ఈ ఎండాకాలం అంతా జాతరలతోనే పొద్దెళ్ళేటట్టున్నది. దుకాణాలు, గుడారాలు, గాజుల దుకాన్లు, బొంగుల పుట్నాలు అమ్మేటోళ్ళు, పొలగాండ్ల పీకెల మోతతోని మస్తు కలకలలాడుతుంటాయి జాతరలు. అయితే అన్ని జాతరలు ఒగెత్తైతే ఇగో గీ సలేశ్వరం జాతర ఇంకొకెత్తు చూడుర్రి. గుట్టలు బండల పోంటి మొస తీసుకుంటా చీమలు దారగట్టినట్టే దారగట్టిండ్రు జనాలు. చెట్టు పుట్టలు పట్టుకొని బండరాళ్ళ మీద అడుగులు అడిగేసుకుంటా అడవి బిడ్డల దైవం ఆ సర్వేశ్వరుని దర్శనానికి పోటెత్తిండ్రు జనాలు. తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని పిలుచుకునే సలేశ్వరం జాతర సురువైంది. అగ చూడర్రే, అమర్నాథ్ అందాల కంటే ఏం తక్కువ ఉన్నది. చుట్టూ పచ్చని ప్రకృతి, జల జల దుంకుతున్న జలపాతాలు, సుడులు తిరిగే సన్నసన్నటి బాటలు, నల్లమల అడవి అందమంతా వన్యలోలకపోస్తుంటది. నాగర్ కర్నూలు జిల్లాల శ్రీశైలం పోయే బాటల మన్ననూరుకు 40 కిలోమీటర్ల దూరంలో నట్టనడి అడవిలో ఉన్నది సలేశ్వరం. ఇక ఎప్పటి తీరుగానే ఈసారి కూడా చైత్ర పున్నమకు సలేశ్వరం జాతర చాలయింది. 11 తారీఖు నుంచి 13వ తారీఖు దాకా అంటే ఆదివారం దాకా జాతర నడుస్తుంది. ఇక జాతరకు పోయే పబ్లిక్ రూల్స్ గట్టిగా పాటించాలన్నట ఇగో ఆఫీసర్లే చెప్తున్నారు. మీకు తెలిసిన విధానంగా ఆమ్రాబాద్ పులుల అభయారణ్యం అనేది ప్లాస్టిక్ నిషేధిత ప్రాంతం. కానీ ఇతర అత్యవసర వస్తువులు ఏమన్నా చిన్నవి ఏమైనా గ్లూకోన్ డి బాటిళ్ళు ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి ఎలో చేయడం జరుగుతుంది. బట్ అలాగే పాలిథిన్ కవర్లు తీసుకురాకండి. ఇంట్లో నుంచి ఏమైనా ఉంటే కట్ట బ్యాగులు, మీ సామాన్ ఇతర కలెక్ట్ చేసుకోవడం. ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిల్ తెచ్చుకోకుండా కుదిరితే ఇంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే వాటర్ బాటిల్ తెచ్చుకొని రిటర్న్ మళ్ళీ ఇంటికి తీసుకెళ్తే ఇట్ విల్ బి బెటర్ ఫర్ ఎవ్రీవన్. ప్లాస్టిక్ సీసాలు వర్కులు తీసుకుపోవద్దట. ఎవరన్నా తీసుకుపోయినా అడవి బయటనే గుంజుకుంటారట. ఇక సలేశ్వరం యాత్ర అంటే చిన్న ముచ్చట కాదు. కాళ్ళు నొయ్యంగా గుట్టలన్నీ ఎక్కి దిగితే గాని మల్లన్న దర్శనం కాదు. అయితే ఎక్కంగా దిగంగా ఎంత నెరివడ్డా ఆ కొండ కోణల నడుమ ఉన్న గుండంలో మునిగిలేస్తే చాలు పోయిన పానం లేచొచ్చినట్టు అవుతుంది అంటుంటారు భక్తులు. ముసలోళ్ళు కూడా 6 కిలోమీటర్లు గుట్టలెక్కి దిగుతుంటారు. ఇది వరకు జర పలసగానే పోయేటోళ్ళు గాని ఈ 2 ఏళ్ల సంది పబ్లిక్ శీతం పోతున్నారు జాతరకు. ఈసారి కూడా పొట్టు పోయిండ్రు. వేరే జిల్లాల నుంచి కూడా పెద్దంత మంది బండ్లు కట్టిండ్రు. ఇక ఎండాకాలం కాబట్టి పబ్లిక్ పొద్దుగాలనే దేవుణ్ణి దర్శనం చేసుకొని పోయేటట్టు చూసుకోవాలి. లేకపోతే ఎండకు ఆగమవుతారు అన్నట్టు చెప్తున్నారు ఆఫీసర్లు. అంతేకాదు అడవిలో బీడీలు సిగరెట్లు అంటిస్తే పైన్లు గట్టిగానే పడతాయట. అసలే ఎండాకాలం జర్ర ఎక్కడన్నా సుర్రుమంటే అడవంతా బుర్రుమంటది. అందుకే పొగరాయిళ్ల మీద పోలీసు వాళ్ళు గట్టిగానే నజరేసిండ్రట. మొన్న నాడు మేడ్చల్కు పోదామని సికింద్రాబాద్ బస్ స్టాప్ లో నిలబడ్డా. ఇంతలా పిక్కటంగున్న బస్సు రానే వచ్చింది. అయినా సరే టైం అయిపోతుందని ఎక్కి నిలబడ్డా. ఇక బస్సు బోయినపల్లి సుచిత్ర నడుమలకు పోంగనే ఓగన్న నా ఫోన్ పోయిందని మొత్తుకుంటుండు. తీర చూస్తే కొట్టేసిన దొంగలు అప్పటికే దిగిపోయిండ్రు. ఇక లాభం లేదని దిగిపోయి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిండు. కానీ సీన్ కట్ చేస్తే ఇగో గిది ముచ్చట. ఇయాల రేపట్ల పోయిన సెల్ ఫోన్ దొరుకుడంటే జాతరలో తప్పిపోయిన పిల్లగాడు మళ్ళా ఇంటికి వచ్చినంత సంబురం. అందుకే పోయిన మీ ఫోన్ దొరకబెట్టినాం రాండ్రి అని ఫోన్ కొట్టంగానే సంబురం కొద్ది ఊరికొచ్చిండ్రు గీ అన్నలక్కలు. సైబరాబాద్ పోలీసు పెద్ద ఆఫీసు కాడికి ఎంచి ఎవరి ఫోన్లు ఆలు కొంచపోయినరు. ఇక చూడుర్రి ఎన్ని ఫోన్లు దొరకబట్టినరో. మొత్తం 1060 ఫోన్లు రికవరీ చేసిండ్రట పోలీసు వాళ్ళు. గట్ల దొరికిన గా ఫోన్లను ఎవళ్ళకి ఇద్దామని పెట్టిన మీటింగే ఇది. అయితే రాజేంద్ర నగరు, శంషాబాదు, మేడ్చల్లు ఇంకా బాలనగర్ జోన్ల దిక్కు గీ రికవరీ నడిచిందట. దొరికిన అన్ని ఫోన్లను బల్ల మీద పరిసి లెక్క చూపెట్టిండ్రు. ఒక్కో ఫోన్ మీద ఫోన్ నెంబరు వాళ్ళ పేరు వివరాలు రాసిండ్రు. ఇక పోలీసు పెద్ద సారు ఒక్కొక్కల పేరు పిలిచి ఎవరి ఫోన్ వాళ్ళకి అప్పచెప్పిండు. గిట్లా 6వసారి రికార్డు స్థాయిలో ఫోన్లు రికవరీ చేసినామని పోలీసు పెద్ద సార్లు మాట్లాడుకొచ్చిండ్రు. అంతేకాదు చాలా మందికి ఫోన్ పోతే ఎట్లా ఫిర్యాదు చేయాలనో సుత తెలియదు. CEIR అనే పోర్టులకు పోయి అందులో మీ ఫోన్ వివరాలు, మీ ఆధార్ నెంబరు, మీ ఫోన్ నెంబరు అన్ని ఎంటర్ చేస్తే ఇక పోలీసు వాళ్ళకు ఫిర్యాదు పోయినట్లేనట. అటెనక మా పని మేం చేస్తాం. పబ్లిక్ చెప్పిన వివరం అంతా కరెక్ట్గా ఉంటే జర్రంత వెనక ముందైనా ఫోన్ ఖచ్చితంగా దొరుకుతుంది అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. అట్లనే అడ్డమైన లింకులు వచ్చి ఆగం కాకుర్రి. ఈ నడమ సైబర్ మోసగాళ్ళు మస్తు మోపైతున్నారు. కాబట్టి ఫోన్ ఉంది కదా అని ఏ లింకు పడితే ఆ లింకు ఒత్తకుర్రి, పట్టిగా పర్సాన్ కాకుర్రి అని పూసగుచ్చిండ్రు. మొత్తానికి పోయిన ఫోన్లు మళ్ళా దొరుకుడుతోని తీసుకున్న వాళ్ళంతా అమ్మయ్య బతికిపోయినాం, థ్యాంక్ యూ పోలీస్ సార్లు అని మనుషులనే శనార్థులు చెప్పుకున్నారు. ఓ 30 ఏళ్ల
కిందట యాడికన్నా పోవాలంటే తొవ్వ దబ్బిన దొరకకపోయేది. ఒకవేళ తొవ్వ దొరికినా ఏ తొవ్వలకెళ్ళొచ్చినామో ఆ తొవ్వెంటనే పోవాల్సి వచ్చేది. కానీ పల్క ఫోన్లు వచ్చినాక గదంతా మారిపోయింది. గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే చాలు ఓ ఊరికి ఎన్ని తొవ్వలున్నాయో అన్నీ చూపిస్తుంది. అయితే నిర్మల్ జిల్లాల ఒక ఊరి అమ్మలక్కల కథ మాత్రం ఎన్కటి సామెత లెక్కనే అయింది. పని మీద అడవిలకు పోయి అక్కడనే సిక్కుగా పోయిండ్రు. అతనికి ఏమైందో చూడుర్రి. ఇక గీడ పోలీసు వాళ్ళ ముంగట యువర్ అండర్ అరెస్ట్ అనే లెవెల్లో కూర్చున్న ఆడోళ్ళను చూస్తురు కదా. గీళ్ళేగా అడవిలో తప్పిపోయిన అక్కలు. పేర్లు రాజుల రాధ, కంబాల లింగవ్వ, గట్ల మీది లక్ష్మి, ఇంకా బతుల సరోజనట. అయితే మావడ మండలం కప్పనపల్లి అనే ఊళ్ళో ఉండే వీళ్ళు అడవిల తునికాకు గదే బీడీలు తయారు చేసి ఆకుంటది కదా, అగొగ్గా ఆకు తెంపుకొద్దామని పోయినరాట. అట్లా చెట్ల పొంటి తిరుగుకుంటా ఆకు తెంపుకుంటా ముచ్చట్లల్లో పడి అడవి నడమదాకా పోయిర్రు. తీర పొద్దుగుట్లే పడ్డాక తోవ తప్పి కాటగలిసిర్రు. గంతే ఇంటికెట్లా పోవాలనో తెలియక ఓ గుట్ట మీదికి చేరిర్రాట. అటు ఇంటోళ్ళేమో మా వాళ్ళు ఇంకా రాకపోయా అని బుగులు పడి పోలీసులకు ముచ్చటెరక చేసిండ్రు. ఎమ్మటే రంగంలోకి దిగిన పోలీసు వాళ్ళు డ్రోన్ కెమెరాలు ఇంకా GPS అటువంటి అన్ని పెట్టి అడవంతా జల్లడబడితే మొత్తానికి అక్కల జాడ దొరికింది. ఎమ్మటే అలా తానికి పోయి ధైర్యం చెప్పి నెమ్మలంగా ట్రాక్టర్లో ఊళ్ళకి తోలుకొచ్చిర్రు. ఇక ఊళ్ళకి చేరంగానే ఇంటిల్లా అది చిన్న సంబరంగా ఆదిపోర్రి. మా వాళ్ళ పని అయిపోయింది అనుకున్నాము కానీ అసొంటి వాళ్ళ పోలీసు వాళ్ళు చేసిన సాయం మరవలేము అని మురిసి ముప్పందు అయ్యిండ్రు. అంతేకాదు SP జానకి శర్మిల మేడము ఇంకా తత్తిమ పోలీసు పెద్ద సార్ల మీద పూల వాన కురిపించిండ్రు. ఇల్లు చేరంగానే ఇంటోళ్ళు ఇంకా చుట్టుపట్టు వాడకట్టోళ్ళు వచ్చి కండ్ల పొంటి నీళ్లు తీసిండ్రు. అగో SP మేడం ఏమో అంటున్నది. చెప్పారు ఇట్లా మిస్ అయ్యారు, రెస్క్యూలో ఉన్నారు అనేసి. సో 2:30 నుంచి మేము ఆపరేషన్ కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాము. మా వాళ్ళకి చెప్పడం 2 సార్లు వెళ్ళారు వచ్చారు, మళ్ళా సరే అయినా సరే అది సక్సెస్ఫుల్ కాలేదు. సో ఇంకా మార్నింగ్ మా స్పెషల్ పార్టీ అండ్ విమెన్ ఉన్నారు చాలామంది, వీళ్ళంతా ఆల్ విమెన్ స్పెషల్ పార్టీ వీళ్ళని, తర్వాత మన రాజేష్ మీనా ASP కాదన్నట్టు అడవి అధికారులు, పోలీసులు, స్పెషల్ పార్టీ అధికారులు గంటల కమానం రెస్క్యూ చేస్తే జాడ దొరికిందట. వాళ్ళని తీసుకొని వచ్చేటప్పుడు కూడా తక్లీఫ్ అయిందట. అయినా సుత ఓపికతోని ఆపరేషన్ పూర్తి చేసినాం, అందరికి శనార్థులు అన్నట్టు చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆపదలో ఉన్న మీ ఊరు మహిళలను రక్షించుడు నాకు మస్తు సంబరం అనిపిస్తుంది అని అనగానే ఊరోళ్ళంతా చప్పట్లు కొట్టి పోలీసులను తారీఫు చేసిండ్రు. పట్నంలో కట్టిన మెట్రో రైలు బ్రిడ్జిని చూసిండ్లు కదా. గా బాహుబలి పిల్లర్లను ఇంతింత లావు షీకులేసి కట్టిండ్లు. కానీ పైనేసిన బిల్లలున్నాయి చూసిండ్రా, అవి యాన్నో పోత పోసిండ్రు, ఆంచెల్లి తెచ్చి అతుకు పెట్టిర్రు. అందుకే గంత పెద్ద బ్రిడ్జి కట్టిన సుత రోడ్డు మీద ఎక్కడింత సిమెంట్ ఉష్క అవుపల్లేదు. అయితే మన కాడ ఇదే పెద్ద ఇచ్చంత్రమైన బ్రిడ్జ్ అంటే. గా జపాన్ దేశంలా దీనికి మించిన బ్రిడ్జి కట్టిండ్లు. 6 గంటలలోనే స్టేషన్ కట్టి అబ్బర జపానోడో అనిపించిండు. టెక్నాలజీల జపానోని తెలివి అని మళ్ళో మలక రూపిడైంది. 6 గంటలల్లో రైల్వే స్టేషన్ కట్టి అందరినీ నోరెళ్ళబెట్టేటట్టు చేసిండు. ముచ్చటేంటిదంటే హట్సుషిమా అనే జాగలో ఉన్న ఈ రైలు స్టేషన్ మస్తు చిన్నగా ఉంటుందట. అయితే స్టేషన్ చిన్నదే కానీ రైళ్ళు అయితే మస్తు తిరుగుతాయట. గంటకు 3-4 రైళ్ళు ఆగుతాయట. గట్ల ఎక్కి తిరిగే పబ్లిక్ తోని ఎప్పుడు కిటకిటనే ఉంటదట. స్టేషన్ సరిపోతలేదు, పెద్దగా చేయాలి అని అధికారులు ఎప్పటి నుంచో అనుకుంటున్నారట. గాని రోజుల కమానం పని చేస్తే పబ్లిక్ కు తిప్పలవుతుందని ఆలోచనలు పడ్డారట. ఇక అటువంటి టైంలోనే ఓ కంపెనీ వాళ్ళని పిలిచి ఎట్టెట్ట చేద్దామని ఆలోచనలు చేస్తే ఇక గిట్ల 3D ప్రింటెడ్ రైలు స్టేషన్ రాత్రికి రాత్రే గట్టి పారేసిండ్రు. అగ చూడరి ఎట్లా పూత పూస్తున్నదో. గిట్ల స్టేషన్ కు కావాల్సిన బిల్లలు మొత్తం పోసింది. అటెనక ఓ పెద్ద లంకిన అటువంటి మిషన్ తెచ్చి పూత పోసిన బిల్లలను లేపి స్టేషన్ ముంగట పెట్టిండ్రు. గంతే రాత్రిపూట వెళ్ళిపోయిన ఆయికిరి బండి మళ్ళా పొద్దుగాలు వచ్చటాలకు ఏకంగా రైలు స్టేషన్ గట్టి కనబడ్డది. దీంతోనే అందరూ అర్రెవ్వా అన్నట్టు చిత్రపోయి చూసిండ్రు. లెక్కకైతే మనతానం ఉన్నట్టు కాకుండా జపాన్లో పనోళ్ళు చాలా తక్కువ ఉంటారట. అందుకే గుంతలు తీయాలి, పిల్లర్లు పోయాలి, గంతమంది పనోళ్లను మనమేడ తెస్తాం అని గిట్ల ఇచ్చంతరమైన 3D రైలు స్టేషన్ ఇకామతి చేసిండ్రు. మొత్తానికి స్టేషన్ అయితే కట్టిండ్రు కానీ అందులో కావాల్సిన లైట్లు, పంకలు, ఇంకా టికెట్ కౌంటర్లు, డెస్కులు, బిస్కులు పని బాగున్నదట. అవన్నీ దబ్బినే పూర్తి చేసి జూలైలో చాలు చేస్తామని చెప్పుకొస్తున్నారు అధికారులు. ఇట్లా టెక్నాలజీని వాడుకుంటే టైం కలిసి వస్తుంది, పనోళ్ళ బాధ తప్పుతుంది, వాళ్ళను వీళ్ళను బతిలాడే జంజాటం కూడా ఉండదు.
మీ తాన కూడా అక్కరుంటే ఇసొంటి ఇకామతు వాడుర్రి అని సలహాలు ఇస్తున్నారట. ఏదేమైనా మన తాన 6 గంటలలో ఒక్క పిల్లర్ గుంత తీసుడే కాదు, అసోంటిది జపానోడు మాత్రం ఏకంగా రైలు స్టేషనే కట్టిండంటే వాని బుర్రే బుర్ర పొర్రే అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. ఇగిన చిటుకు పట్టుకు ముచ్చట్లున్నాయి, ఫటాఫట్ అయిగిన చూసేర్రి. నేను బచ్చిన కుందేలకు 3 కాళ్ళే అనే సామెత నిజమో కాదో మాకైతే తెలియదు గాని ఈ కోడికి మాత్రం 3 కాళ్ళే ఉన్నాయి. కావాలంటే చూడుర్రి అని అంటాడు సిరిసిల్ల జిల్లాలుండే గీ అన్న. తంగెళ్లపల్లి మండలం దేశాయిపల్లెల గీ అన్నకు కోళ్ల ఫారం ఉన్నదట. ఈ నడుమ అందులో కోడి 3 కాళ్ళతోని పుట్టింది. ఇగేముంది, ఈ ముచ్చట అక్కడ పూట అయింది. దీంతో ఈ ఇచ్చంతరమైన కోడిని చూస్తానికి జనం ఎగబడుతున్నారు. అయితే కోడి ఈపులో 3వ కాలు మొలిసింది, ఇదేదో జెనెటిక్ సమస్య అని అంటారు కోళ్ళ గురించి బాగా తెలిసిన డాక్టర్లు. పెంచిన గ్యాస్ ధరలు ఎమ్మటే వెనకకు తీసుకోవాలి అని కర్నూలు జిల్లాలో ఎర్రజెండా పార్టీ వాళ్ళు ఇచ్చంతరమైన నిరసన చేసిండ్రు. ఎమ్మిగనూరు పట్టణంలో గ్యాస్ మొద్దులకు పాడెగట్టి ఎంఆర్ఓ ఆఫీస్ కాడ నుంచి సోమప్ప సర్కిల్ దాకా శవయాత్ర చేసిండ్రు. అక్కడ దించి సెంటర్ సర్కారు మీద మస్తు గరం అయినరు. పెంచం అనుకుంటేనే 3 నెలలకోసారి తెలియకుండా ధరలు పెంచుతాండ్రు. ఓ దిక్కు ఊర్ల పోంటి పనులు లేక ఎట్టరో రామచంద్ర అంటుంటే మీరు మాత్రం ధరలు పెంచుకుంటూ పోతాండ్రు. గిట్ల జనాల గోసబుచ్చుకోవద్దు, పెంచిన ధరలు రద్దు చేసి వెనకకు తీసుకోవాలి, లేకుంటే లొల్లులు ఇంగింత పెద్దగా చేస్తామని హెచ్చరిక చేసిండ్రు. అయ్యో, రామగుండం పట్టణానికి భూకంపం పువ్వులు పట్టుకుందిగా. ఎవరో సోషల్ మీడియాలో రామగుండం దిక్కు ఈ నెల 10 తారీఖుకేంచి 17 తారీఖు నడుమ ఎప్పుడైనా భూకంపం రావచ్చు, అందరు పైలంగుండుర్రి అన్నట్టు ప్రచారం చేసిండ్రట. ఇగేముంది, ఈ ముచ్చటిని అక్కడ అంతా బుగులుతోనే ఉంటారు జనాలు. అయితే ఇదే ముచ్చట మీద పోలీసు వాళ్ళు మాట్లాడుకుంటా గసంటిది ఏం లేదు, ఒకవేళ అదే నిజమైతే సర్కారు చూసుకుంటూ బూకోదు కదా, అందరిని మంచి తావులకు పట్టుకపోయేటోళ్లే కదా, కాబట్టి ఎవలేం బుగులు పట్టకుర్రి అని ధైర్యం చెప్పిండ్రు. మరిగా ప్రచారం నిజమా అబద్ధమా అనేది పక్కకు పెడితే 17వ తారీఖు వెళ్తే తప్ప జనాలకు గుటగుట పోతట్లు లేదు అని అనుకుంటారు చాలా మంది. లంచం తీసుకొని దొరికిపోతే ఎవరైనా అయ్యో ఇజ్జతంత బాయ్ అన్నట్టు ముఖం దాచుకుంటారు. కానీ జగిత్యాల కలెక్టర్ ఆఫీసులో పనిచేసే గీ రఘు అనేటైన మాత్రం వాళ్ళ శోకం పెట్టిండు. అయితే కోరుట్లలో పనిచేసే కానిస్టేబుల్ పవన్ అనే అన్నకు సిపిఎస్ పైసలు 1,04,000 రూపాయలు వచ్చినాయట. జరగా పైసలు రిలీజ్ చేయరు సారో అని ఈ అకౌంటెంట్ రఘు దగ్గరికి పోతే పట్టిగానే ఇస్తాం అనా, మాకేం లేదా, పోయి ఓ 7,000 పట్టుకరా పో అని అన్నాడట. అట్లా చాలా మాట ఫోన్ కొడితే యాస్టకు వచ్చిన పవన్ అన్న సీదా పోయి ఏసీ బోర్లకి చెప్పిండు. వాళ్ళు వచ్చి రెడీ హ్యాండెడ్ గా పట్టుకొని చేతులకు అడిగిస్తే దొరికిపోయిండు లంచాల అధికారి. ఇక చూసిల్లు కదా, ఇవి అల్టి మన పటాస్ న్యూస్ ముచ్చట్లు. మళ్ళీ రేపు మంచి ముచ్చట్లతో కలుద్దాం. నమస్తే.